పాడుతా తీగలు, తర్వాతి గాయనిమణి లహరి సంపత్తిక. ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం కె మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. తేనె మనసుల సినిమా నుంచి చందమామ. చందమామ అందాల మామ, నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుటవో మామ ఎప్పుడుంటావో. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుటవో మామ ఎప్పుడుంటావో. చూడాలని ఓరగ చూసా, పెళ్లి చూపులకు వారొచ్చారు, చూడాలని నే ఓరగ చూసా. వల్ల మాలిన సిక్కొచ్చింది, కన్నుల దాకా కన్నులు పోక, మగసిరి ఎడతని చూశాను, మగసిరి ఎడతని చూశాను, తల దాచుకొనుట కది చాలన్నాను. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుటవో మామ ఎప్పుడుంటావో. పేరేమి చదువేమి ప్రేమిస్తావా వయసెంత, పెళ్లి చూపులలో బిగుసుకొని, పేరేమి నీ చదువేమి నన్ను ప్రేమిస్తావా వయసెంత అని అడిగారా, అసలొచ్చారా నాలో వారు ఏం చూసారో నా వారయ్యారు, నాలో వారు ఏం చూసారో నా వారయ్యారు. అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంట. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుటవో మామ ఎప్పుడుంటావో. చందమామ అందాల మామ. ఇంకాసేపు సస్టైన్ చేస్తే ఏమవుతుంది, ఎండ్లో ఊపిరి చాలలేదు. అందాల మామా. ఫస్ట్ పాడుతున్నప్పుడు సాకి వెరీ ఓపెనింగ్, మీరు బ్యాక్గ్రౌండ్ ఇచ్చి పాట పాడు ఒకసారి చందమామ. ఇది కరెక్ట్. ఇంతకుముందు పాడుతున్నప్పుడు నువ్వు కాగా చందమా రాకూడదు, చందమామ అని పాడారు. చందమా వద్దు, చందమా ఇప్పుడు అన్నట్టుగా స్ట్రైట్గా చందమామకి వెళ్ళిపో. తర్వాత అక్కడక్కడ ముద్దుగా పాడడం కోసమని మార్పులు చేసుకోవాకు నువ్వు, అది బాగోదు. ఎందుకంటే కన్నుల దాకా అలా వద్దు, మామూలుగా పాడేసే. కన్నుల దాకా కన్నులు పోక. పెళ్లి చూపులకు వారు వచ్చారు పాడు. పెళ్లి చూపులకు వారు వచ్చారు, అదే నేను అన్నది. పెళ్లి చూపులకు వారు చద్దు,
పెళ్లి చూపులకు వారొచ్చారు వారొచ్చారు. మామూలు స్ట్రైట్గా హాయిగా పడు. పెళ్లి చూపులకు వారొచ్చారు, చూడాలని ఓరగ చూసా. అక్కడ ఎందుకు దమ్ముని చూడాలని ఓరగా చూసా, అది కదా న్యాయం. అది గుర్తుపెట్టుకో. మగసిరి అడదని చూశాను, తర్వాత పడు. తలదాచుకొనుట వద్దు తల్లి, అలా బుజ్జి తాయిలాగా పడకు, హాయిగా మామూలుగా పడు. తలదాచుకొనుట కది చాలన్నాను. చాలా ఆ కిందికి వెళ్తున్నప్పుడు ఆ నోట్ కూడా నీ గొంతుకులో శ్రావ్యంగానే ఉండాలి. నాకు చాలా లోగా ఉంది అని అవతల వాళ్ళకి తెలియకూడదు. తలదాచుకొనుట కది చాలన్నాను. సంగీతం నేర్చుకుంటున్నావు కదా, అదే దీంట్లోకి రాకూడదు. అది వేరే గది, ఇది వేరే గది. ఆ కంపార్ట్మెంట్ వేరే, ఈ కంపార్ట్మెంట్. హాయిగా వెళ్ళాల్సిన పాట. ఇది కూడా ఎన్ని వందల సార్లు పాడారో పిల్లలందరూ పాడుతుంది ఇక స్టేజ్ మీద. అంతే. ధన్యవాదాలు. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండిన. కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్ ఎపిసోడ్ సందర్భంగా ముద్దుల సీతతో ఈడని పిల్లలందరూ కీరవాణి గారి పాటలు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా బదరి. ఈ పాట ఇప్పటివరకు నేను ఇలాంటి రియాలిటీ షోలో వినడం ఇది మొదటిసారి. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తి పారవశ్యం. జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. సంగీత ప్రపంచంలో నువ్వు సరిగ్గా దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, నీకు ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు. వేసుకోండి తమ్లైల్స్. నువ్వు రెడీనా చాకరికి? తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల. కెరీర్లో ఒక్క పాట ఇలాంటిది పాడితే బాగుండు. సో ఈ పాట అలా అనిపిస్తుంది నాకు. పాట నీ కోసం నువ్వు పాడుతున్నట్టుగా పాడుకున్నావు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే. అంత్యాక్షరి కాదు, బంత్యాక్షరి అండి ఇది. చదువులమ్మ చెట్టు నేను లోతో ఫినిష్ చేశారు. కరెక్ట్. అనిల్ గారు, 4 రోజు మనకు రైట్స్ ఉన్నాయా? హ్యాపీ బర్త్డే ట్యూన్ వినని వాళ్ళు లేరు. దయచేసి మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి కదా తప్ప ఆ ట్యూన్ పాడదు. దానికి ఒక హిస్టరీ ఉంది. మీకు ఇష్టమైన కేక్ అని నాకు చెప్తున్నారు. ప్లమ్ కేక్ కేక్ ఆకారంలో లేదు, కానీ మీకు చాలా ఫేవరెట్.